మార్గశిర మాసంలో లక్ష్మీ పూజ చేసుకొని వ్రతమును ఆచరించడం వలన రుణ సమస్యలు తొలగిపోయి శ్రేయస్సు, సంపద, ఆరోగ్యం కలుగుతాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైన మాసం అని ఏ విధంగా అయితే చెప్పుకుంటామో, అలాగే శుక్రవారం రోజున ప్రత్యేకంగా ఆ అమ్మవారిని కొలుస్తూ ఉంటాము. అలాగే మార్గశిర మాసంలో కూడా లక్ష్మీదేవిని విశేషంగా కొలుస్తాము. అయితే మార్గశిర మాసంలో మాత్రం గురువారాల్లో అమ్మవారిని విశేషంగా కొలుస్తాము. లక్ష్మీదేవికి మార్గశిర మాసం అంటే కూడా ఎంతో ప్రీతికరము. శ్రావణ మాసంలో మనం వరలక్ష్మి వ్రతం ఆచరించడం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మన ఇంట్లో ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా తొలగిపోతాయి. అలాగే మార్గశిర మాసంలో మనం గురువారాల్లో లక్ష్మీ పూజని ఆచరించడం వలన మన ఇంట్లోనే కాకుండా మన పుట్టింట్లో కూడా ఎటువంటి ఆర్థిక సమస్యలున్నా తొలగిపోతాయి. అందుకే మార్గశిర మాసం కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. మనం కార్తీక మాసంలో ఎలాగైతే నదీ స్నానాలకి ప్రాముఖ్యత ఇస్తామో, మార్గశిర మాసంలో కూడా నదీ స్నానాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే గురువారాల్లో లక్ష్మీ పూజ చేసుకోవాలి. ఒక వ్రతం లాగా చేస్తాము, 5 వారాలు చేస్తాము. ఒక్కోసారి మార్గశిర మాసంలో 5 గురువారాలు వస్తాయి. ఒకవేళ 4 గురువారాలే వస్తే నెక్స్ట్ మాసంలో అంటే పుష్యమాసంలో మొదటి గురువారం 5వ వారంగా చేసుకోవాలి. మొత్తం 5 గురువారాలు వరుసగా చేసుకోవాలి. అయితే ఈరోజు వీడియోలో ఈ మార్గశిర మాసంలో ఎన్ని గురువారాలు వచ్చాయి, ఏ వారాల్లో వచ్చాయి అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాము. మార్గశిర మాసంలో కూడా ప్రతి వారము అంటే 5 వారాలు కూడా లక్ష్మీ పూజ ఒకే రకంగా ఉంటుంది. కానీ అమ్మవారికి సమర్పించే నైవేద్యాల్లో మాత్రం మార్పులు ఉంటాయి. అలాగే పాటించవలసిన నియమాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ఆ రోజున అటువంటి నియమాలు పాటిస్తేనే ఆ వ్రతం చేయగలము. మార్గశిర మాసం అంటే లక్ష్మీదేవికే కాకుండా విష్ణుమూర్తి కూడా ఎంతో ప్రీతికరమైన మాసము. మనకి ఈ మార్గశిర మాసంలోనే సుబ్రహ్మణ్య షష్ఠి, గీతా జయంతి, దత్తాత్రేయ జయంతి, కోరల పౌర్ణమి వస్తాయి. అలాగే ధనుర్మాసం కూడా ఈ మార్గశిర మాసంలోనే ప్రారంభమవుతుంది. ఈ 2024వ సంవత్సరంలో మార్గశిర మాసం డిసెంబర్ 2వ తేదీ సోమవారం రోజున మొదలవుతుంది. అలాగే డిసెంబర్ 30వ తేదీ సోమవారంతో ముగుస్తుంది. అయితే ఈసారి మొత్తం 4 గురువారాలు వచ్చాయి. మొదటి మార్గశిర గురువారం డిసెంబర్ 5వ తేదీన వచ్చింది. అలాగే 2వ మార్గశిర గురువారం డిసెంబర్ 12వ తేదీన వచ్చింది. అలాగే 3వ మార్గశిర గురువారం డిసెంబర్ 19వ తేదీన వచ్చింది. అలాగే 4వ మార్గశిర గురువారం డిసెంబర్ 26వ తేదీన వచ్చింది. ఒకవేళ వ్రతంలాగా చేసుకోవాలి అనుకుని 5 గురువారాలు చేసుకోవాలి అనుకునే వాళ్ళు పుష్యమాసంలో 2025వ సంవత్సరం జనవరి 2వ తేదీ గురువారం రోజున కూడా ఒక వారం చేసుకోవాలి. మొత్తం 5 గురువారాలు చేసుకోవాలి. అలాగే ధనుర్మాసం డిసెంబర్ 16 సోమవారం రోజున ప్రారంభమవుతుంది. తెలుసుకున్నారు కదండి, మార్గశిర మాసంలో గురువారాలు ఏ తేదీన వచ్చాయి అనేది, ఏ వారం ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి అనేది నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.